వసంతకే ఇది పూర్తిగా ఆత్మహత్య చేసుకుందేమో అంటున్నారు. ఒక ఆడబిడ్డ ఈ రోడ్డు నుంచి 12 ఏళ్ల బాలిక ప్రజానికమా మీరు ఆలోచించండి. అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చూడండి, వాళ్ళ పేద బిడ్డలు బతకడానికి ఊర్లలోకి వెళ్ళి వండుకోవడానికి కూడా ఈ కారం పప్పు లేవు, ఈ కారంతో తింటుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు మనం ఉన్నది ఎక్కడికో కాదు, హైదరాబాద్కి తలమానికంగా ఉన్నటువంటి మియాపూర్ నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ నుంచి సమీప కూతవేటు దూరంలో ఉన్నటువంటి నడిగడ్డ తండా అనే ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, వరంగల్ నుంచి వచ్చిన ఒక కుటుంబం తన బతుకు తెరువు కోసం ఇక్కడ స్థానికంగా బతకడానికి వీళ్ళ దగ్గరకు వస్తే, వారం రోజులు తిరగక ముందే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక మైనర్ బాలిక అయినటువంటి బానోత్ వసంత అనే అమ్మాయి శవంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వారం రోజుల గ్యాప్లో ఏమైంది, ఏం జరిగిందనేది ఇక్కడ స్థానిక నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కావచ్చు, ఇక్కడ స్థానిక తండావాసులు ఇక్కడ ఆందోళనకరంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏం జరిగిందనేది డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థి నేతలు కావచ్చు, స్థానిక నాయకులు, ఇక్కడ విద్యార్థి నేతలు మరియు ఇక్కడ తండావాసులు స్థానిక నాయకులంతా ఆందోళనకరంగా ఉన్నటువంటి ఎందుకు ఏంటనేది చెప్పండి. సంపత్ నాయక్ గారు, ఈరోజు మీరు ఇక్కడ ఆందోళనకరంగా ఇట్లా ఇవాళ ఇక్కడ నిరసన తెలపడానికి గల కారణాలు? మేము ఒక విద్యార్థి నాయకులు లెక్క కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాల నాయకులు లెక్క కావచ్చు, లేకపోతే ఒక పార్టీల జనసేన ఉన్న పార్టీ లెక్క కావచ్చు, మేమేం అడుగుతున్నామంటే, న్యాయమా నీ జాడెక్కడా? పేద బిడ్డల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, అణగారిన గొంతుకల పక్షాన న్యాయమా? నువ్వు మాకు న్యాయంగా ఉండవా అని అడుగుతున్నాం. మా బాధ ఎందుకంటే, పేద బిడ్డలు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నుంచి బతకడానికి వచ్చిన ఒక ఆడబిడ్డను దగ్గర 7 రోజులు అవుతుంది. ఏం జరిగిందనే తెలియదు. లోకల్ నాయకులతో పాటు నా బిడ్డ ఎక్కడికి పోయింది, నా 12 ఏళ్ల బిడ్డ ఎక్కడికి పోయిందని పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే కనీసం పట్టించుకొని దాఖలాలు. పక్కనే ఆర్మీ క్యాంప్ ఉంది. తండవాసులు కూతవేటు దూరం, మియాపూర్కు మెట్రోకు కూతవేటు దూరం, పోలీస్ స్టేషన్కు దగ్గర కిలోమీటర్న్నర. ఈ ప్రభుత్వం అంటది పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన ఉంటుందంటది. ఇదే రేవంత్ రెడ్డి గారు గత 6 నెలల క్రితం ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగానే మాట్లాడి వచ్చినోడు. అసెంబ్లీలో మాట్లాడతాడు, గర్జిస్తాడు. ఇక్కడ స్థానికంగా ఏంటంటే, స్థానిక నాయకులు ఏమంటున్నారంటే, గంజాయితో పాటు అనేకం ఇక్కడ మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా కానీ వీళ్ళు స్థానిక నాయకులు లెక్కుండి వీళ్ళు అనేక సార్లు పోలీస్ స్టేషన్లలో వీళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ వీళ్ళు పట్టించుకొని దాఖలాలు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఎప్పుడు మాట్లాడలేదు, ఈ 6 నెలలు నేను ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. కానీ వాళ్ళు ఎందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే, పేద బిడ్డలపైన ఈ విధంగానే జరుగుతుందా? కాంగ్రెస్ అంటుంటుంది బడుగు బలహీన వర్గాల పక్షాన, పేదల పక్షాన అంటుంటుంది. కానీ మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రాలేదు? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కావచ్చు, కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ ఎందుకు రిప్రజెంటేటివ్ చేయలే? ఎందుకంటే ధనిక వర్గాలు ఉంటేనే మీరు మాట్లాడతారా అని నేను అడుగుతున్నాను. అంటే పేదలకు ఒకటి, ధనికులకు ఒకటి అని అడుగుతున్నాను. ఇండియాలో మేము ఇవాళ జనసేన ఒక భాగస్వామ్యం ఉంది. ఇక్కడ ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి, రావాలి. లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి గెలిచిన ఆర్కెపూడి గాంధీ గారు, మీకు ఈ తండా నుంచి దగ్గర 4,000 ఓట్లు పడ్డాయి. మీరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక జనసేన నాయకునిగా నేను అడుగుతున్నాను. ఎందుకు మాట్లాడలేదు? ఆర్కెపూడి గాంధీ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేట్ శ్రీకాంత్ గారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే పేద బిడ్డలకు 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చేసి వీళ్ళతో ఓట్లు వేసుకుంటే అయిపోయిందా? ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం అనుకున్న మీరు ఇదేనా? మీరు బరాబర్ చెప్తున్నాం, రావాలి, మాట్లాడాలి. బీజేపీ పార్టీ కూడా రావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, దీనిపైన స్పందించాలి, బీఎస్పీ పార్టీ స్పందించాలి.
ఏం ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో పోడుతోనే మొత్తం మర్చిపోయినరా? రోడ్ల మీద మీరు కూర్చున్న వాళ్ళు మరి ఇప్పుడు కనబడదా? మాట్లాడాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా మీ స్థానిక లీడర్లు అయితే ఉంటారు కదా, స్థానిక లీడర్లతోనైతే మీరు స్పందించాలి కదా, రావాలి కదా. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పోలీస్ యంత్రాంగానికి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలు ఉన్న మిగతా రాజకీయ పార్టీలకు పూర్తిగా చెప్తున్నాం, మీరందరూ స్పందించాలి. ఇవాళ ఈ ఒక్క బిడ్డకే కాదు, రాను రాను ఏ బిడ్డలకు జరగద్దు. మొన్నటికి మొన్న చూసుకుంటే 6 ఏళ్ల పాప పెద్దపల్లిలో వాడు తీసుకుపోయి అత్యాచారం చేస్తాడు. నడి రోడ్లపైన హత్యలు జరుగుతున్నాయి. మొన్న పంజాగుట్టలో కావచ్చు, లేకపోతే ఓల్డ్ సిటీలో కావచ్చు, క్రైమ్ రేట్ బాగా సంపదన దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అనేది పూర్తిగా తప్పుదో పడుతుంది అనుకోవచ్చు. బరాబర్ కదా. మాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే చదువుకున్న లెక్క, తెలంగాణ గురించి కొట్లాడిన లెక్క, ఒక ప్రశ్నించే గొంతుకైన ఉస్మానియా గొంతుక లెక్క మేము ప్రజల కోసమే కొట్లాడతాం. ఈవెన్ మేము ఎప్పుడు లేచినా, రాత్రైనా పగలైనా మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. మరి మేము ఇంత కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా అత్యాచారాలు, ఈ విధంగా హత్యలు, ఈ విధంగా మానభంగాలు జరుగుకుంటా పేదలకు న్యాయం జరగనప్పుడు మేము మా లాంటి గొంతుకలు మాట్లాడుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఒక 62-63 సీట్లతో వీళ్ళకు ప్రభుత్వం ఇచ్చింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడాలి. ఆ మధ్యలో కాంగ్రెస్లో ఒక అమ్ముండే, ఎవరు ఆమె, కల్వ సుజాత గారు మీరు బండి సంజయ్ అని ఒక మాట అన్నారు. అన్నా 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 అన్నారు కదా. ఆడబిడ్డల పైన ఎల్బీ నగర్ ఇష్యూని నేను టేకప్ చేసిన బ్రదర్. పోలీసు వాళ్ళు అప్పుడు ఆ మధ్యలో దాడి చేసినప్పుడు, ఆ అమ్మాయి లక్ష్మీబాయి అమ్మ పైన దాడి చేసినప్పుడు అక్కడ కూడా చూడలే. చైత్రాబాయిని దాడి చేసినప్పుడు అక్కడ చూడలేదు. సింగరేణి కాలన జనగామల లాకప్ డెత్ జరిగింది ఒక ఎస్సీ మహిళకు, అన్నా అక్కడ చూడలేదు ఆమెను. నేను చెప్తున్నా, సుజాతక్క మీరు ఇవాళ కాంగ్రెస్లో ఉన్నారు కదా, మహిళా సంఘాలు అందరూ రావాలి. ఇవాళ మహిళా సంఘాలు అందరు ఉన్నారు. మహిళా కమిషన్ లేదు, ఎస్టీ కమిషన్ లేదు, ప్లస్ వీళ్ళు సంధ్యక్క లాంటి వాళ్ళు, అలా నేను ఎక్కడా చూడలేదు. నేను చెప్తున్నా కదా, నేను వాళ్ళను ఈ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు వీళ్ళు కేవలం షోకు మాత్రమేనా అడుగుతున్నాను. రైట్, బరాబర్ చెప్తున్నాను. ఆడబిడ్డల పైన కావచ్చు, పేద బిడ్డల పైన కావచ్చు, పేదల పక్షాన మాట్లాడాలి. మిమ్మల్ని ఎవరు బొట్టు పెట్టి పిలవరు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు నాకు మా లోకల్లా మాకు హరి జనసేన నుంచి కావచ్చు, మా తమ్ముడు ఓయు ఉస్మానియా నుంచి కావచ్చు, అన్న తిరుపతి అన్న కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులు లక్పతి, మిగతా మిత్రులు కావచ్చు, వాళ్ళు నాకు చెప్పుడుతోనే హుటాహుటిన వెంటనే ఇక్కడికి వచ్చి, ఇప్పుడు మనం ఇదంతా అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం. అమ్మాయి పైన అత్యాచారం జరిగిందా, లేకపోతే హత్యగావింపబడ్డదా, ఏం జరిగిందనేది మాకు కావాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందంటున్నారు. ప్రభుత్వానికి ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? మేము ఒకటే అడుగుతున్నాం, ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి. నీకేం ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడున్న లోకల్ సిఐ గారు 7 రోజులు అవుతుంది కదా, ఏమైంది వస్తుంది వీళ్ళనే అడగండి. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరటండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగితే ఇస్తలేరట. అది ఇప్పటివరకు తెలియదు. దీని తర్వాత మనము అందరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మాట్లాడదాం. 7 రోజులు అయింది కదా, స్థానిక లీడర్లు వీళ్ళందరూ అడిగినరట. మాకు ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకు ఏం జరిగిందో మాకు తెలియదు, ఫోరెన్సిక్స్కి మేము పంపించినాం అంటున్నారట. అరే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాకేం దెబ్బలు లేవు అంటున్నారు. 12 ఏళ్ల బాలిక పోయి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరమే ఆ చెట్లలో పోయి మన ఆత్మహత్య చేసుకుంటుందా? పోనీ ఆత్మహత్య చేసుకుంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వాడిందా, లేకపోతే పైజన్ వాడిందా, లేకపోతే అసలు అక్కడ ఏ చెట్టు లేదు, నీకు తెలుస్తాయి కదా. పోనీ కొట్టినరా అని అంటున్నారు, అది కూడా లేదంటున్నారు. పోనీ అత్యాచారం జరిగిందంటే ఏం లేదు. బాడీని కనీసం స్థానిక నాయకులకు మీరు ఎందుకు చూపెట్టలేదు? స్థానిక నాయకులు కుటుంబ సభ్యులకు కాదు కదా, కనీసం 1 or 2 అవర్స్లే గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయినట, అక్కడి నుంచి అటే పంపించేసిండ్రా. ఏం జరిగిందో మీరు చెప్పండి. అల్వార్ స్వామి గారు, ఏం జరిగిందన్న అసలు ఇక్కడ స్థానికంగా ఏం జరిగింది? యాక్చువల్లీ ఈ మంత్ 7th రోజు తప్పిపోయిందండి. 7th రోజు తప్పిపోయిన తర్వాత వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుండి వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే అన్నీ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు
నిన్న 14th ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత శవమై మాకు ఇక్కడ కనబడ్డది. శవమై అంటే మాకు కూడా తెలియదు, మాకు తెలియకుండానే వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్నుండి అంటే మాకు కనీసం పిలిచి మాకు ఇది మీ వల్లేనా కాదా అనేది ఆ పేరెంట్స్ని కూడా పిలవకుండా అక్కడ నుండి తీసుకుపోయి ఇమీడియట్లీ వాళ్ళకి అక్కడ పిలిచి ఇది మీ పాపేనా అని చెప్పేసి ఫాస్ట్గా అన్నీ అయిపోయి పంపించేశారు. అన్నీ వితిన్ అంటే తీసుకుపోయినప్పటి నుండి మధ్యాహ్నం కల్లా అన్ని ప్రాసెస్. గాంధీ హాస్పిటల్లో అంత ఫాస్ట్గా ఏదైనా జరుగుతుందండి, కానీ అంత ఫాస్ట్గా చేసేసి ఊరికి పంపించేశారు. రైట్ సంపద అన్న, మీరు ఇందా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఈ సమీపంలో గంజాయి ఎక్కువగా ఇక్కడ సేవిస్తున్నారని చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సాక్షాత్తు అసెంబ్లీ పరిగణలోనే మాట్లాడుతూ అసలు ఎవరైనా రాష్ట్రంలో గంజాయి పేరెత్తాలంటే వణుకు పుట్టాలని చెప్పి ఆ రకంగా మాట్లాడారు కదా, దీన్ని ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు మాటలకు భలే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు మాటలు మాట్లాడితే కోటలు కూడా గోల్కొండ కోటలు అవుతాయి. అవి కూడా ఇవాళ సిగ్గుపడే రోజులు వచ్చినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు పైన నువ్వు ఏ విధంగా అయితే మాటలు మాట్లాడినావు, నీకైతే ఇప్పుడు అధికారం ఉంది కదా, నువ్వు చేయొచ్చు కదా. నువ్వు ఏదైతే ఇప్పుడు గంజాయి పేరెత్తుతనే ప్రజలు ఎవడైతే అమ్ముతాడో వాడు విక్టిమ్స్ ఎవడైతే తీసుకుంటాడో వాడు భయపడతలేరు, ఇవాళ ప్రజలు భయపడతారు. మా ఆడబిడ్డలు ఉండాలి, ఇవాళ ఆడబిడ్డలు ఉన్న ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇవాళ గజ 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 మనం వణికిపోతున్నారు. నగరం చుట్టుపక్కల నీకు ఇన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఉంది, ఇంత వేల మంది పోలీసులు ఉండి కూడా నువ్వు ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఏమేమి జరిగినాయి ఉన్నాయో మీకు అన్నీ తెలుసు కదా, అయినా కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 6 నెలలు మీకు టైం ఇచ్చినాం. 6 నెలలు రేవంత్ అన్న అంటే నాకు చాలా ఇష్టం బరాబర్, కానీ ఇవాళ నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నేను ప్రతిపక్షంలో. ప్రజల తరపున ఎప్పుడైనా జనసేన మాట్లాడడానికి మేము ముందు ఉంటాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. మీ దగ్గర యంత్రాంగం మొత్తం ఉంది, ఇంకా గంజాయి ఎందుకు విచ్చలవిడవుతుంది? ఎంతమంది పిల్లలు చనిపోవాలి? మొన్న 6 ఏళ్ల బాలిక, పెద్దపల్లి 6 ఏళ్ల బాలిక. ఏం చెప్తారు? కేవలం మాటల వరకే కానీ కార్యాచరణ లేదంటారు. మరి అంతే కదా, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, అక్కడ అత్యాచారాలు క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. హైదరాబాద్లో నేను చెప్పేది కాదు, నేను ఒక విద్యార్థి నాయకులు లెక్కనో, లేకపోతే ఒక ఉస్మానియా బిడ్డ లెక్కనో, లేకపోతే జనసేన పార్టీ లేకపోతేనో, లేకపోతే గిరిజన సంఘ నాయకులు లెక్కనో నేను ఎక్కడేమి ఇదేం నేను అడుగుతలేను, నేను కల్పించి చెప్తలేను. ఇదంతా మీరు చూడండి, వీడియోల కింద కామెంట్ చూడండి, ప్రజలు మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేదో కొత్త ముఠాలు వస్తున్నాయి, హత్యలు. ఇవాళ మీరు ఏ పేపర్ అయినా చూడండి, ఊర్లో రోజుకొక హత్య జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో దగ్గర రోజుకొక 3-4 హత్యలు జరుగుతున్నాయి. ఎస్, అంతే కదా. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు. పోనీ లంబాడీ ప్రజాప్రతినిధులు సిగ్గులేని వాళ్ళారు. నేను బరాబర్ ఇట్నే మాట్లాడతా, ఎందుకంటే ఓటేసిన లెక్క, ప్రజల తరపున వచ్చి మాట్లాడేటోళ్ళ లెక్క బరాబర్గా నేను చెప్తున్నా. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఆ ప్రజాప్రతినిధులను కూడా నేను ఇట్లే తిట్టినా. మీరేం చేస్తున్నారు? రాజా ప్రజాప్రతినిధులు అయి ఉండి మీరు ఏం చేస్తున్నారు? అడిగే బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఎవరెవరైతే కార్పొరేషన్ చైర్మన్లు తీసుకున్నారో అడిగే బాధ్యత మీకు లేదా? నాట్ ఓన్లీ కాంగ్రెస్ అండి, బీజేపీ వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం. నాట్ ఓన్లీ బీజేపీ కాదండి, బీఎస్పీ పార్టీని అడుగుతున్నాం. నాట్ ఓన్లీ బీఎస్పీ కాదండి, గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ను కూడా అడుగుతున్నాం. ఇంట్లో తాగి పండుకోవడం కాదు కేసీఆర్ గారు, బయటికి రండి. మీరు కేటీఆర్ గారు బయటికి రండి, మాట్లాడండి. మీకు ప్రజలు 10 సంవత్సరాలు ఇస్తే ఇంట్లో గుగ్గబెట్టిండ్రు. ప్రజా సమస్యల పైన మీరు మాట్లాడేటోళ్ళు మీ ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీ ఇక్కడ మీరేం మాట్లాడతారు? లోకల్ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నాయకుడు అల్వార్ స్వామి మాట్లాడితే సరిపోద్దా? పెద్ద వాళ్ళు రావాలి. ఇటువంటి ఇన్సిడెంట్లు జరగద్దని మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా సత్వరం దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. సిపి గారిపైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అతను వచ్చినాక ఒక 5-6 ఇక్కడ లోకల్ ఎవరైతే మిగతా పనులకు ఎవరైతే చేస్తున్నారో ఎస్ఐలను సస్పెండ్ చేసిండు, సిఐను కూడా సస్పెండ్ చేసిండు. కొన్ని సిపి అధికారులను సస్పెండ్ చేయడంలో సిపి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. డీసీపీ గారు కూడా సస్పెండ్ చేస్తే న్యాయం జరిగినట్టు మీరు భావిస్తున్నారు? అంటే నేనేమంటున్నా అంటే గతంలో ఉన్న సిపిలను కూడా, గత ప్రభుత్వంలో ఉన్న సిపిలను కూడా మేము చూసినాం. వాళ్ళు దొంగలకే వంత పాడిండ్రు. ఈ వచ్చిన సిపి కానీ డీసీపీ గారు కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు వచ్చి ఇదే మియాపూర్ స్టేషన్లో 2 ఎస్ఐలను అమ్మాయిలను వేధించినందుకు సిఐ అతని పేరు
వేరే ఉండే ఆ సిఐని కూడా సస్పెండ్ చేయించిండు. అందుకని మేము సిపి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈ కేసు విషయంలో కూడా మీరు ఈ విధంగానే లోకల్ స్థానికంగా ఉన్న పోలీసుల డిపార్ట్మెంట్లను కూడా మీరు ఈ కేసును త్వరతగిన పురోగతించాల్సిన అవసరం మాకు ఎంత ఉంది. మేము ఒక గిరిజన బిడ్డ లెక్క లేకపోతే ఒక ప్రజా సంఘ నాయకుల లెక్క మాకు ఇది పూర్తిగా మాకు డిమాండ్ చేస్తున్నాం. మాకు న్యాయం కావాలి, మాకు మిగతాది ఏమొద్దని అనుకుంటున్నాం. ఏదైతే ఈ వసంత కుటుంబం ఉందో అది మరిపేట నుంచి వరంగల్ నుంచి వచ్చినామని చెప్తున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? నేను చెప్తున్నా కదా, గిరిజన ప్రజాప్రతినిధులు బానిసత్వాన్ని, చెంచాయుగాన్ని, లేకపోతే అదేమంటారు బిస్కెట్లు వేసే తనాన్ని మీరు దానికి పెట్టుకున్నారు. బాజాబ్తగా చెప్తున్నాం, కొత్త తరం వస్తుంది, మాట్లాడుతుంది. మాకు ఇవాళ 2 రోజులు లేటు కావచ్చు, మేము ప్రజల పక్షాన ఉంటాం, మేము ప్రజల తరపు నుంచి మాట్లాడతాం. మీలాంటి వాళ్ళ గొంతుకలై, ప్రజల గొంతుకలై మేము ఎప్పటికి ఉంటాం. ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే అడిగినరో మేము ఇప్పటికీ మేము ఇది ఒకటే అడుగుతున్నాం. రామచంద్ర నాయక్ గారు, మీరు ఒక డాక్టర్, మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు గతంలో మీరు డాక్టరు. ఇవాళ ఒక ఆడబిడ్డ చనిపోతే స్థానికంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ చనిపోతే మీరు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? ఒక ఓయూ బిడ్డగా అడుగుతున్నా, ఒక జనసేన నాయకుల లెక్క అడుగుతున్నా, ప్రజా సంఘ నాయకుల లెక్క అడుగుతున్నా, మీరు ఎందుకు స్పందించలేదు? లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు కావచ్చు, అక్కడున్న రామచంద్ర నాయక్ గారు కావచ్చు, స్పందించాలి. ఓన్లీ ఆ ఎమ్మెల్యేలైనా కాదు, ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటికి తావు లేకుండా మనమందరం చూడాలి. మహిళా సంఘాలు, గిరిజన సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఓసీ సంఘాలు, అన్ని పార్టీలు దీన్ని నిర్మూలించడానికి మనమందరం చేయాలి. ఎందుకంటే ఒక ఇష్యూని ఎప్పుడైతే హైప్ చేస్తామో, ఎవడైతే చేయాలనుకునేటువంటి కూడా భయపడతాడు ఎవడైనా. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అత్యాచారాలు, హత్య రేటింగ్ అయితే పెరిగిపోతున్నాయి. రైట్ సంపదన్న, వసంత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మీ ఆధ్వర్యంలో కార్యాచరణలు ఇలాగే ఉంటాయంటే? డెఫినెట్గా చెప్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి అడుగుతున్నాం. స్థానిక నాయకులు వెళ్ళి అడిగినరట, ఏమైంది మీరు ఇప్పటివరకు పోస్ట్మార్టం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదంటే మేము ఫోరెన్సిక్స్కు పంపించినాం అని చెప్తున్నారు. మేము పై అధికారులతో కూడా మాట్లాడతాం. దీనిపైన పై అధికారులు ఎమ్మెల్యేల దృష్టికి, ఎంపీల దృష్టికి, మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలండి. సిగ్గుపడాలి వాళ్ళు. ఇవాళ నేనేమంటున్నానంటే, ఓటప్పుడేమో అడుక్కోవడానికి మీరు వస్తారు, ఓటు వేయడానికి అమ్మ, అక్క, అయ్యా అనుకుంటా కాళ్ళు మొక్కి మీరు అడుక్కోవడానికి వస్తారు. నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రజలు మీరు కూడా చూడండి. ఇవాళ మీకు 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చి ఓట్లేసినోడు ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగితే రావట్లేదు. ఇవాళ ఈ వసంత కుటుంబానికి జరగచ్చు, రేపు నీ ఇంట్లో పిల్లలకు జరగచ్చు. ఆలోచించండి అంటున్నాను. మేమేం అడుగుతలేము, ఆలోచించండి. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు ఆలోచించాలి. ఇక ఎట్లా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇది ఎన్నికల స్టంట్ ఏం లేదు కాబట్టి ఒకటే అడుగుతున్నాం. ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వీళ్ళందరూ స్థానికంగా మాట్లాడాలి. ఈ ఇష్యూను మ్యాక్సిమం త్వరతగిన దీన్ని కంప్లీట్ చేయాలని. చివరిగా ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏం లేదు, మాకు న్యాయం జరగాలి. ఇంకో ఆడబిడ్డకి ఈ విధంగా జరగద్దు. పోలీస్ యంత్రాంగాన్ని మీరు త్వరితగిన పని చేయాలని తెలియజేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీరు వెంటనే స్పందించాలి. లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని, వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నడిగడ్డ తండకు వచ్చి కూడా 6 రోజులు కూడా రాలేదు. అమ్మాయికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఆ 12 ఏళ్ల బాలిక ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా? ఒకవేళ నిజంగానే అనుకుందాం, ఆ ఇంట్లో ఉన్న దూలానికో లేకపోతే ఏమో చేసుకుంటారు. దీన్ని కేవలం డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని పక్కతో పట్టించడానికి ఒక పేద బిడ్డ కాబట్టి తూతూ మంత్రం లెక్క దీన్ని దులుపుకుందాం అనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ సరౌండింగ్ గింత దట్టమైన అడవి ప్రాంతంలో వచ్చి, గింత దట్టమైన పొదల ప్రాంతంలో వచ్చి ఆ అమ్మాయి వస్తుందా అండి? ఆ అమ్మాయి వస్తుందా? ఇది ముమ్మాటికే హత్య, ముమ్మాటికే హత్య, ముమ్మాటికే హత్య. We want justice, we want justice, we want justice. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. ఆత్మహత్య కాదురా, ముమ్మాటికే హత్యరా. నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. అమ్మాయి పైన అత్యాచారం చేసి ఈ బ్యాచ్ ఎవరైతే గంజాయి బ్యాచ్ లేకపోతే మిగతాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా సంవత్సరాలు కాలేదు కదా సార్. నేను ఏమంటున్నా అంటే, కావాల్సుకొని తీసుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట పాల ప్యాకెట్ తీసుకొని వస్తానని చెప్పిన అమ్మాయి ఇవాళ 7 రోజుల తర్వాత హత్య గావింపబడి ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఆ అమ్మాయిని అత్యాచారం చేసిండ్రు అనుకుంటున్నాం, హత్య చేసిండ్రు అనుకుంటున్నాం.
పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు సరైన మార్గంలో దీన్ని చూపించకపోవడం వల్లనే ఇంత దూరం వచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు న్యాయం జరగాలి. 3 రోజుల ముందు వాడి తెలిస్తే 2 రోజుల తర్వాత మనకు చెప్పారు. ఈ విషయం ఏంటంటే ఈ డెడ్ బాడీ ఇక్కడ ఉందనే విషయం 2 రోజుల ముందు, ఒక రోజు ముందే వాళ్ళకి పోలీసు వాళ్ళకి తెలిసింది. తీసుకెళ్ళి రాత్రి 10 గంటలకు ఇక్కడ నుండి డెడ్ బాడీని తీసుకెళ్ళారు. ఈ డెడ్ బాడీకిను ఆ అమ్మాయి వాళ్ళ ఉంటున్న ఇల్లుకి జస్ట్ ఒక 300 మీటర్ దూరం ఉంటుంది. వాళ్ళకి ఈ ప్లేస్లో చెప్పకుండా డైరెక్ట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి తర్వాత తెల్లారి మనకు పోలీసు వాళ్ళు చేసేసరికి 12 అయింది. అంటే ముందు రోజు 10 గంటల నైట్ 10 గంటలకు తీసుకెళ్ళిన బాడీని తెల్లారి మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ టైం వరకు ఇక్కడ మిస్ అయిన కేసు ఇక్కడ రిజిస్టర్ చేయబడ్డది. అంతవరకు ఇక్కడ ఉంది పాప అనే విషయం చెప్పలేదు. కామ్గా తీసుకెళ్ళి అక్కడ కూడా మీరు తీసుకుంటే తీసుకెళ్ళండి, లేకుంటే మేమే పెట్రోల్ పోసి తగలబెడతాం అని తల్లిదండ్రులు భయపెట్టడం వల్ల పాపని అక్కడ నుండి అట్లా తీసుకెళ్ళడం జరిగిందంటాను. ఇంత అన్యాయం ఇది జరిగిన విషయం. చూడండి, అలా మనం అందరం డెవలప్ అయి ఉన్నాం. హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అయిపోయింది అంటున్నాం. పోలీసులు కూడా ఇలా చాలా డెవలప్మెంట్ అయింది. తీసుకుపోయి మీరు బాడీని తీసుకుంటారా లేకపోతే మేమే తీసుకుపోయి దహనం చేయాలంటే పేద బిడ్డలనే కదా. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ కార్పొరేట్ శ్రీకాంత్ కూడా ఇప్పటి వరకు ఇక్కడికి రాలేదు. వచ్చిందా అండి ఇక్కడ? అంటే పేద బిడ్డలకు వీళ్ళ పైన ఎవరైతే ఉన్నారో పేద బిడ్డల పైన వీళ్ళకి ప్రేమ లేదండి. అందుకనే ఓ ప్రజలారా, ఒక సిగ్గులేని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తాను, ఒక సిగ్గులేని ప్రజలారా, ఓట్లేసి ఎన్నుకునేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటున్నాను నేను. ఇవాళ పాప చనిపోయిందని తెలిసి కూడా పోలీసు వాళ్ళు చెప్పకపోతే అది ఎంత దుర్మార్గం అండి. ఏంది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా కానీ ఇవ్వకపోతే ఎంత దుర్మార్గం అండి. ఇది 12 ఏళ్ళ బాలిక అండి, అభం శుభం తెలియని బాలిక. ఇవాళ ఇక్కడ జరగచ్చు, రేపటి రోజుల్లో మీ ఇంట్లో పిల్లలు జరగచ్చు. ఇవాళ ఆడబిడ్డలను కందామంటే ప్రతి ఒక్క పేరెంట్ భయపడే రోజులు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, కల్ప్రిట్స్ ఎవడైతే ఉన్నాడో వాని వెంటనే మీరు పట్టుకోండి, వాని పూర్తిగా శిక్షించాలి. ఇది పోలీసుల వైఫల్యం, లోకల్ ఉన్న పోలీస్ స్టేషన్ పూర్తి వైఫల్యం అని తెలియజేసుకుంటూ న్యాయం జరగాలి వసంతకి, కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు ఇప్పటి వరకు స్పందించకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే స్పందించకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే స్పందించకపోవడమా, సిగ్గు ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేట్ స్పందించకపోవడమా.